తెలంగాణ ప్రభుత్వంపై బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్ర ఆరోపణలు చేశారు. గురుకులాలు, ఇతర పాఠశాలల విద్యార్థులకు అందించే కోడిగుడ్ల ధరల పెంపులో తెలంగాణ ప్రభుత్వం 600 కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడుతోందన్నారు. ప్రభుత్వం వెంటనే సంబంధిత జీవో నెంబర్ 17ను రద్దు చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్లను ముట్టడిస్తామని హెచ్చరించారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ గురుకుల విద్యార్థులకు పంపిణీ చేసే కోడిగుడ్ల ధరను కాంగ్రెస్ ప్రభుత్వం 5.5 నుంచి 7 రూపాయలకు పెంచిందని తెలిపారు. ఇది అదనపు భారాన్ని మాత్రమే కాకుండా పెద్ద ఎత్తున అవినీతికి దారితీస్తుందని ఆరోపించారు. ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 17 ప్రకారం కేవలం 3 కోట్ల రూపాయల టర్నోవర్ ఉన్న కాంట్రాక్టర్లకు మాత్రమే టెండర్లు దక్కేలా నిబంధనలు రూపొందించారని విమర్శించారు. దీనివల్ల కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు నేతలు, అనుచరులకే టెండర్లు లభిస్తాయని, ఇది వ్యవస్థీకృత అవినీతి అని అన్నారు. ఈ జీవో వల్ల సుమారు 20,000 మంది పేద గుత్తేదారులు రోడ్డున పడే ప్రమాదం ఉందని ప్రవీణ్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. వారి జీవనోపాధికి భద్రత లేకుండా పోతుందని, తద్వారా సామాన్య ప్రజలకు అన్యాయం జరుగుతుందన్నారు. జీవో నెంబర్ 17ను వెంటనే రద్దు చేసి పారదర్శకంగా టెండర్ల ప్రక్రియను చేపట్టాలని డిమాండ్ చేశారు. లేకపోతే బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతుందని హెచ్చరించారు. మరో కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకుడు ఏనుగుల రాకేష్ రెడ్డి మాట్లాడుతూ గ్రూప్ 1 పరీక్షల్లో జరిగిన అవకతవకలపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ స్పందించలేదని విమర్శించారు. పర్సెంటేజీల పాలన నడుస్తోందని, నిరుద్యోగుల భవిష్యత్తుతో ప్రభుత్వం ఆడుకుంటుందన్నారు. ప్రభుత్వం నిరుద్యోగుల సమస్యలపై దృష్టి పెట్టాలని, పరీక్షల నిర్వహణలో పారదర్శకతను పెంచాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిర్ణయాలపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు ఇప్పటి వరకు పాలకపక్షం నుంచి స్పందన రాలేదన్నారు.